లవ్ మూవీ. ఇది థియేటర్‌లో రిలీజ్ అయ్యి పెద్దగా ఆడలేదు. సో, యావరేజ్‌గా నిలిచింది. సో, ప్రెజెంట్ ఇది ఆహాలో అరౌండ్ 2 అవర్స్ 20 మినిట్స్ రన్ టైమ్‌తో స్ట్రీమ్ అవుతూ ఉంది. ఇది చూసిన తర్వాత ఫస్ట్ చెప్పాల్సింది ఏంటంటే ఫ్యామిలీ వాచ్ అయితే అస్సలు కాదు. బోల్డ్ సీన్స్ ఉంటాయి. ఇంగ్లీష్ బ్యాడ్ వర్డ్స్ ఉంటాయి. సో, ఫ్యామిలీతో కంఫర్టబుల్‌గా అయితే మూవీ చూడలేము. ఇది అంతా ఒక నార్మల్ స్టోరీ గానీ కొంచెం డిఫరెంట్‌గా అయితే చూపిచ్చారు. ఇంకొకటేంటంటే కొంచెం మూవీ ల్యాగ్ ఎక్కువ. కొన్ని కొన్ని అన్నెసెసరీ సీన్స్ కూడా ఉంటాయి. ఇక పర్ఫార్మెన్స్ విషయానికొచ్చినట్లయితే నవదీప్ గారిదైతే చాలా బావుంటుంది యాక్షను. సో, ఇంకా హీరోయిన్‌గా అయితే పంకూరి గిద్వాని. సో, ఈమెకి ఒక 3, 4 రోల్స్ ఉంటాయి మూవీలో. చాలా వరకు బోల్డ్ సీన్స్ కూడా ఉంటది. సో, ఇది కొంచెం గట్స్ ఉన్న క్యారెక్టర్ అయితే చెప్పొచ్చు. చాలా బాగా చేసింది. స్టోరీ విషయానికొచ్చినట్లయితే ఇదొక లవ్ డ్రామా మూవీ. సస్పెన్స్, థ్రిల్లర్స్, ట్విస్ట్‌లయితే ఏమి ఉండవు గానీ, సో, వింటే చాలనిపిస్తది. సో, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి చూడాలనుకుంటే చూడొచ్చు. లేదా కథ వింటే చాలనుకున్న వాళ్ళైతే వీడియోతో కంటిన్యూ అవ్వచ్చు. ఇక స్టోరీలోకెళ్ళే ముందు ఒక చిన్న నోటీస్ గైస్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి. ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో, ఫస్ట్ టైం ఎవరైనా విజిట్ చేసిన వాళ్ళైతే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మూవీస్, వెబ్ సిరీస్, ఎక్స్‌ప్లనేషన్స్, రివ్యూస్ కోసం అయితే బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. వీడియోస్‌కి వ్యూస్ అయితే వస్తున్నాయి గానీ, సబ్స్క్రైబ్ మాత్రం ఎవరు చేసుకోవట్లేదు. ప్లీజ్ కమ్ ఆన్ గైస్. ఈ స్టోరీ ఎక్స్‌ప్లనేషన్స్ కొంచెం టైమ్ స్పెండ్ చేసి కష్టపడి తీస్తున్నాం. సో, ఎవరికైనా యూజ్‌ఫుల్ అనిపిస్తే మాత్రం ఎంకరేజ్‌మెంట్‌గా సబ్స్క్రైబ్, లైక్ చేస్తే బెటర్. సో, థ్యాంక్ యూ గైస్. మూవీ స్టార్టింగ్‌లో ఏంటంటే, మౌలి అని ఒక క్యారెక్టర్ అనమాట. అతను చిన్నప్పుడే వాళ్ళ అమ్మా, నాన్న చనిపోవడంతో తాతయ్య దగ్గర పెరుగుతాడు. ఆ తాతయ్య కూడా అతనికి 15 ఏళ్ల వయసుకొచ్చేటప్పటికి చనిపోతాడు. సో, బేసిక్‌గా ప్రపంచం అంటే ఏంటో కూడా తెలియని ఆ అబ్బాయికి ఒంటరిగా పెరగడం అనేది అలవాటవుతుందనమాట. సో, పెద్దగా ఎవరితో మాట్లాడకపోవడం, అతనిలో ఉండే ఫీలింగ్స్ ఎవరికీ చెప్పకపోవడం, సో, అవన్నీ ఎలా ఎక్స్‌ప్రెస్ చేయాలో తెలియక బొమ్మల రూపంలో చిన్నప్పటి నుంచి అలవాటు చేసుకునేవాడనమాట. సో, తన తాతయ్య కూడా చనిపోయిన తర్వాత ఇంకా ఒంటరిగా ఉండడం వల్ల అతని మనసులో ఉండే మాటలన్నీ కూడా బొమ్మల రూపంలోనే ఎక్స్‌ప్రెస్ చేసేవాడు. సో, ఆ బొమ్మలు గీస్తూ గీస్తూ అతను ఇండియాలో ఒక ఫేమస్ టాప్ ఆర్టిస్ట్ అయిపోతాడు. కానీ అతనికి ఒక నిజమైన ప్రేమ ఎలా ఉంటుందో చూడాలనైతే కోరిక. సో, చాలామంది అమ్మాయిలతో రిలేషన్‌లో ఉంటాడు గానీ, వాళ్ళెవ్వరూ తనకి నచ్చట్లేదు. సో, అందుకని బ్రేకప్ అవుతూనే ఉంటుంది. అప్పటినుంచి ఇంకెవరు వద్దని చెప్పేసి డిసైడ్ అయిపోతాడు. సో, అతనికొక అసిస్టెంట్ ఉంటుంది. తన పేరు హారిక. ఒకరోజు మౌలి బర్త్‌డే రోజు హారిక ఫోన్ చేస్తుంది. మౌలి వేసిన ఒక ఆర్ట్‌ని ఒక కస్టమర్ కొంటాడు. సో, అతని ఫియాన్సీ మౌలికి చాలా పెద్ద ఫ్యాన్ అనమాట. సో, అందుకని అతను వెయిట్ చేస్తుంటాడు. ఒకసారి తన రిక్వెస్ట్ మీద కలవాలనుకుంటున్నాడని అయితే చెప్తుంది. దానికి మౌలి ఒప్పుకోడు. సో, బేసిక్‌గా తన బర్త్‌డే రోజు తనేంటంటే ఒక అడవిలోకెళ్ళిపోయి వాటర్ ఫాల్స్ దగ్గర, నేచర్‌కి దగ్గరగా తనంటూ ఒక ఫుల్ డే స్పెండ్ చేస్తాడనమాట. సో, అందుకని స్టార్టింగ్ ఒప్పుకోకపోయినా కూడా హారిక రిక్వెస్ట్ మీద తొందరగా కానివ్వండి అని చెప్పేసి అతని ఇంటికైతే వెళ్తాడు. అక్కడికెళ్ళిన తర్వాత అతనితో మాట్లాడుతూ ఉండగా తన ఫియాన్సీ వస్తుంది. తనని చూడగానే మౌలి కొంచెం కోపంగా ఉంటాడనమాట. ఎందుకంటే ఆ వచ్చిన అమ్మాయి పేరు శ్వేత. మౌలి ఎక్స్. సో, తననక్కడ చూసేసి ఆ పెయింటింగ్‌లో ఉండే ఒక మీనింగ్ చెప్తాడు. సో, అది మీకెవ్వరికీ అర్థం కాదు. ఇక్కడ ఉండాల్సిన అర్హత దానికి లేదని చెప్పేసి తన పెయింటింగ్ తనే కాల్చేసి వెళ్ళిపోతాడు. అక్కడి నుంచి డైరెక్ట్‌గా ఇంకా అడవిలోకెళ్ళిపోయి వాటర్ ఫాల్స్ దగ్గర తనంటూ ఒక స్పెషల్‌గా స్పెండ్ చేస్తాడు ఆ డేని మొత్తం. ఆ రోజు నైట్ ఫైర్ క్యాంప్ ఏసినప్పుడు అక్కడ ఒక అఘోరాని చూస్తాడు. సో, ఆ అఘోరాని అక్కడ కట్టేసుంటారు చెట్టు దగ్గర. తన్ని విడిపించి కూర్చోబెట్టి మందు తాగుతూ మాట్లాడుతూ ఉంటాడు. అసలు ప్రపంచంలో నిజంగా ప్రేమ ఉందా? ఉంటే ఎవరు ఎలా ఉంటుంది? ఎక్కడుంటుంది? ఎవరు ప్రేమిస్తారు? నేను చాలామందిని చూశాను. ప్రేమ ఎక్కడా లేదు. అంతా డబ్బు మీద ఆధారపడి ఉంటుందయితే చెప్తాడు. సో, అట్లాగా తాగుతూ తన కష్టాలని చెప్పి పడిపోతాడనమాట. అప్పుడు ఆ అఘోరా ఒక బ్రష్‌నొకటి తన బ్యాగ్‌లో పెట్టేసి వెళ్ళిపోతాడు. మార్నింగ్ చూసేసరికి అఘోరా ఉండడు. సో, అక్కడ ఒక బ్రష్‌ని చూసి తన బ్యాగ్‌లో పెట్టుకొని ఇంటికెళ్ళిపోతాడు. వెళ్ళేటప్పటికి హారిక వెయిట్ చేస్తూ ఉంటుంది మౌలి కోసం. తను చేసిన గొడవ గురించి తెలిసి అక్కడికి ఎందుకు అలా చేశావని చెప్పేసి గొడవ స్టార్ట్ చేస్తుంది. ఆ టైంలో అక్కడ శ్వేత ఉంది. అందుకే నాకు నచ్చలేదు. ఆ పెయింటింగ్ వాళ్ళకి అర్హత కాదని చెప్పేసి కామ్ అయిపోతాడు. నువ్వు శ్వేత ఉంటే నీకెందుకు? నీ ఎక్స్ గురించి మర్చిపోలేకపోతున్నావు అని చెప్పేసి ఏదో మాట్లాడతానమాట. సో, తను నాకు నచ్చిన అమ్మాయి కాదు. నా టైప్ కాదు అని చెప్పేసి మౌలి అంటాడు. ఇంకా ఆ టైంలో నీకు ఎలాంటి అమ్మాయి కావాలంటే ఒక గుర్తులు చెప్తాడనమాట. చందమామ లాంటి ఫేసు, నేరేడు పండు లాంటి కళ్ళు, ఒక స్వచ్ఛమైన నవ్వు, తనతో పాటుండి తన ఇష్టాల్ని రెస్పెక్ట్ చేసే అమ్మాయి అన్నట్టుగా మామూలుగా చెప్తాడనమాట. డిస్క్రైబ్ చేస్తాడు. దానికి అలాంటి అమ్మాయి నీకు దొరకదు. ఈ పెయింటింగ్స్ చూస్తూ వాటితోనే ఎక్స్‌ప్రెస్ అవుతూ నీకు జనాలతో మాట్లాడడం అలవాటు లేకుండా పోయింది. పిచ్చోడు అయిపోతావు ఏదో ఒక రోజు అని చెప్పేసి వెళ్ళిపోతుంది హారిక. ఆ రోజు నైటు కోపం వచ్చి మౌలికి తను ఎలాంటి అమ్మాయి కావాలనుకుంటున్నాడో ఆ రోజు ఒక పెద్ద డయాగ్రామ్ అయితే వేస్తాడు. సో, తను ఊహించుకున్న అమ్మాయి గురించి, ఆ క్వాలిటీస్ గురించి. సో, ఆ మాయా బ్రష్‌తో అయితే వేస్తాడనమాట. అంటే అఘోరా ఇచ్చిన బ్రష్‌తో.
మార్నింగ్ కల్లా ఆ పెయింటింగ్‌లో ఉండే అమ్మాయి ప్రాణం పోసుకొని బయటకొచ్చేస్తది. సో, తనకి కనపడంగానే చూసి మౌలి షాక్ అవుతాడు. సో, నిజంగానే తను హాలుసినేషన్ చేసుకుంటున్నాడేమో, సో, పిచ్చి పట్టేసిందేమో అనుకోనేసి హారికకి ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి నా పెయింటింగ్స్ నాతో మాట్లాడుతున్నాయి. ఏం జరిగిందంటే, "నువ్వు పిచ్చోడివైపోయినట్టున్నావు. సో, బయటికెళ్ళి ఎక్స్‌ప్లోర్ అవ్వు. జనాలతో మాట్లాడు. కొంచెం రిలీఫ్ అవుతావు" అని చెప్పంగానే, సో, ఎవరినో ఒకరిని కలవాలంటే, సో, ఆల్రెడీ ఒకడు ఎప్పటినుంచి నన్ను ఫోన్ చేసి అడుగుతున్నాడు. నిన్ను మీట్ చేయాలని చెప్పి, వెళ్లి కాఫీ షాప్‌లో వెయిట్ చేయి పంపిస్తానని చెప్పి అయితే హారిక చెప్తుంది. అక్కడికెళ్ళేటప్పటికి ఒకడు వెయిట్ చేస్తూ ఉంటాడు. వాడు ఒక హోటల్‌కి మేనేజర్ అనమాట. సో, వరల్డ్స్ ఆర్ట్ గ్యాలరీ ఏంటంటే ఇండియాలో జరుగుతుంది. సో, దానికోసం మెయిన్ ఫ్లోర్‌లో సో, హైలైటెడ్‌గా ఒక పెద్ద పెయింటింగ్ కావాలని చెప్పేసి మౌలిని రిక్వెస్ట్ చేయడానికి వస్తాడు. వాళ్ళ బాస్ అడిగిందని చెప్పి. ఆ మౌలి కూడా ఈయన గురించి ఆలోచిస్తూ సరే ఓకే అని చెప్పేసి వెళ్ళిపోతాడు. వచ్చేటప్పుడు కారులో తను ఉంటుందన్నమాట. వచ్చేటప్పుడు తనతోనే వస్తుంది. సో, మౌలి ఇదంతా భ్రమ అనుకుంటాడు. నువ్వు దిగేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో నాతో ఉండకు నాకు పిచ్చిలేస్తుందని చెప్పేసి. తను బయటికి దిగి వచ్చేటప్పటికి రోడ్లో అందరూ చూస్తూ ఉంటారనమాట. ఇంత అందంగా ఉంది ఏంది అమ్మాయి అని చెప్పి రోడ్లో తిరుగుతుంటే అడ్డంగా వచ్చిన వాళ్ళు తిడుతూ ఉంటారు. సో, అది చూసి తను నిజమైన అమ్మాయి అనుకోని అప్పుడు మౌలి ఫీల్ అయ్యి తన ఇంటికి తీసుకెళ్తాడు. సో, అప్పుడు ఒక పాట కూడా వస్తుందన్నమాట. ఇద్దరు కొంచెం బాగా తిరుగుతూ మాట్లాడుకుంటూ మౌలికి కూడా నచ్చుతుంది ఆ అమ్మాయి. తనకి చిత్ర అని పేరు పెట్టుకుంటాడు. చిత్రతో బాగా టైం స్పెండ్ చేస్తాడు. ఇద్దరు కలుసుకుంటుంటారు. బావుంటుంది. సో, ఒకరోజు అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా తన డయాగ్రామ్ గీయమనంగానే ఇంకా మౌలి ఉండి సో, బాగా ప్రిపేర్ అవుతాడు. సో, అప్పుడేంటంటే 'టైటానిక్' సీన్ రేంజ్‌లో ఒక న్యూడ్ సీన్‌గా కూర్చోబెట్టి పెయింటింగ్ కూడా ఏసాడనమాట. సో, ఇంకా నెక్స్ట్ డే హారిక వస్తుంది. సో, హారికని, చిత్రాన్ని పరిచయం చేపిస్తాడు. ఇప్పుడు హారిక ఆల్రెడీ ఒక మేనేజర్ వస్తాడు కదా! హోటల్ దగ్గర నుంచి. సో, వాడి గురించి మాట్లాడి కాంట్రాక్ట్ సైన్ చేయమంటుంది. సో, దానికి ముందు ఏంటంటే వాడి బాస్ ఎవరో కాదు నీ ఎక్స్ శ్వేత అని చెప్తుందనమాట. దానికి ఇంకా ఒప్పుకోడు. ఇంకా కాంట్రాక్ట్ వద్దు. ఆర్ట్ గ్యాలరీ కూడా నాకు అవసరం లేదు. నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పేసి కామ్ అయిపోతాడు. ఇంక దాంతో మళ్ళీ హారిక కోపం వచ్చి తిట్టేసి వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడు చిత్ర ఆపి మాట్లాడుతుంటే ఇది ఈ విషయం అని చెప్తాడనమాట. సో, ఇంకా దాని గురించి వదిలేయి అంటే నెక్స్ట్ వాళ్ళు డేట్‌కి వెళ్తూ ఉంటారు. హారిక తను మరియు దాని బాయ్ ఫ్రెండ్. సో, వీళ్ళని కూడా కుదిరితే జాయిన్ అవ్వమని అయితే పిలుస్తుంది. సో, ఇంకా చిత్ర మౌలితో మాట్లాడి వెళ్దామని చెప్పి ఒప్పించి తీసుకెళ్తుందనమాట. హారిక బాయ్ ఫ్రెండ్ వచ్చి రాహుల్. సో, రాహుల్ వచ్చేసి చాలా కామెడీగా అనిపిస్తాడనమాట. జోకులు వేస్తూ అందరితో నవ్వుతూ మాట్లాడుతూ ఉంటాడు. సో, అట్లాగా మొత్తం డే స్పెండ్ చేస్తారు. తిరిగొచ్చిన తర్వాత అక్కడ నవ్వుతూ మాట్లాడడం, చిత్ర రాహుల్‌తో ఉండడం మౌలికి నచ్చదు. కొంచెం పొసెసివ్‌గా ఫీల్ అవుతూ ఉంటాడు. సో, తిరిగొచ్చిన తర్వాత చిత్ర చాలా హ్యాపీగా ఉంటుంది. చూసావా వద్దన్నావు ఇప్పుడు చూడు ఎంత బాగుందో అని చెప్పి. సో, దానికి మౌలి ఉండి నాకు నచ్చలేదు. కొంచెం ఫ్రస్ట్రేషన్ అనిపించిందని అయితే చెప్తాడు. తర్వాత ఒకరోజు మౌలి మరియు చిత్ర మార్కెట్‌కెళ్ళినప్పుడు సో, తన ఎక్స్ శ్వేత మరియు తన కొత్త ఫియాన్సీ కారులో కనిపిస్తారనమాట. సో, ఆ టైంలో తన ముందు చూపించడానికి చిత్రను రోడ్డు మీద ముద్దు పెట్టుకుంటాడు. ఇంకా ఆ విషయం చిత్రకు నచ్చదు. ఇంటికొచ్చిన తర్వాత ఆర్గ్యూ జరుగుతూ ఉంటుంది. సో, అప్పుడు కూడా మౌలి తను చేసింది రైట్ అన్నట్టుగా వాదిస్తూ ఉంటాడనమాట. అక్కడి నుంచి చిత్ర తను గిటార్ క్లాస్‌కైతే వెళ్ళిపోద్ది. ఇప్పుడు ఇంకా మౌలి కొంచెం సీరియస్‌గా మందు తాగుతూ కూర్చుండిపోతాడు. సో, చిత్త తిరిగొచ్చే టైంకి బయటుంటాడనమాట. తిరిగొచ్చిన తర్వాత తనని కూల్ చేయడానికి అక్కడికెళ్తాడు. సో, తను నార్మల్‌గా ఏదో ఇంకా ఆర్గ్యూ చేస్తూ ఉంటుంది. తర్వాత తను గిటార్ నేర్చుకున్న మాస్టర్ దగ్గర నుంచి ఫోన్ వస్తుంది. మాట్లాడుతూ ఉంటుందనమాట. సో, మౌలి పక్క నుంచి వింటూ ఉంటాడు. చిత్ర ఏంటంటే తను గురించి గొప్పగా మాట్లాడుతూ తనని పాట పాడమని కూడా చెప్తుంది. ఆ తర్వాత వాళ్ళు పాడుకుంటూ ఉంటారు. ఇంకా ఫోన్ పెట్టేసిన తర్వాత అతను బాగా చెప్తాడు, బాగా చేస్తాడని చెప్పేసి అంటూ ఉండేసరికి మౌలి గట్టిగా అరుస్తాడు. ఎంతసేపు అదేనా ఇంకేం లేదా అని చెప్పేసి. దానికి చిత్ర కోపం వచ్చేటప్పటికి నువ్వు ఎవరి గురించి మాట్లాడకూడదు, ఎవరితోనూ మాట్లాడకూడదు అని అయితే రూల్ పెడతాడు. ఈ రూల్స్ ఏంటి నేను స్కూల్లో ఉన్నాను అన్నట్టుగా చిత్ర కొంచెం డిఫెండ్ చేస్తాదనమాట. సో, ఆ టైంలో గ్లాస్ కింద పడడం వల్ల అది కాలుకి గుచ్చుకొని మౌలికి దెబ్బ తగులుతది. ఇంకా అక్కడి నుంచి కట్టుకొని బయటకొచ్చేస్తాడు. ఆ టైంలో ఇంకా చిత్ర కూడా దగ్గర కూర్చొని ఎందుకు ఇలా చేస్తున్నావు అంటే నువ్వెక్కడ దూరం అయిపోతావని బాధేస్తుంది నాకు. సారీ అని చెప్పేసి కామ్ అయిపోతాడు. ఇంకా ఆ టైంలో హారిక వస్తుంది కాంట్రాక్ట్ ఫార్వర్డ్ చేయడానికి. ఇది ఇంతకుముందే క్యాన్సిల్ చేయమని చెప్పాను కదా! అంటే చిత్ర ఉండి నేనే చేయమన్నాను. ఎవరో ఎక్స్ కోసం నువ్వెందుకు నీ ఆర్ట్‌ని వేస్ట్ చేసుకోవడం అని చెప్తుంది. దానికి మౌలికి మళ్ళీ కోపం వచ్చి నువ్వెందుకు నా లైఫ్‌లో డెసిషన్స్ తీసుకుంటున్నావు నీకేం అవసరం లేదని చెప్పి గట్టిగా అరస్తాడు. దాంతో ఇంకా హారిక కూడా అక్కడి నుంచి వెళ్ళిపోద్ది. ఇంకా తర్వాత రోజు చిత్ర ఇయన్నీ ఎందుకు చేస్తున్నాడో ఒకసారి శ్వేతతో కలిసి మాట్లాడితే బాగుంటుందని చెప్పి తన దగ్గరికెళ్తుంది మౌలికి తెలియకుండా. అక్కడికెళ్ళిన తర్వాత శ్వేత కూడా నార్మల్‌గానే మాట్లాడుతుంది. సో, తాను పెట్టిన రూల్స్ తనకి నచ్చినట్టే ఉండాలనుకుంటాడు. సో, అవతలోళ్ళ ఫీలింగ్స్ కొద్దిగా అర్థం చేసుకోడు మౌలి అని అయితే చెప్తుంది శ్వేత. కానీ ఒకసారి మాట్లాడుకుంటే కుదురుతుంది కదా! అంటే సో, మాట్లాడడానికి నేను రెడీ. తను ఎప్పుడు రెడీగా ఉండడని అయితే చెప్తుంది. ఇంకప్పుడు మౌలి ఫోన్ చేస్తాడు. నువ్వెక్కడున్నావు అంటే తను శ్వేత దగ్గర ఉన్నానైతే చెప్తుంది.
ఇప్పుడు మౌలికి కోపం వచ్చేసి ఇంకా ఫోన్ పెట్టేసి వెంటనే అక్కడికి వస్తాడనమాట. అప్పుడు శ్వేత వియాన్సి ఇంతకుముందు పెయింట్ కాల్చినప్పుడు కూడా కొడదాం అనుకుంటాడు. కానీ శ్వేత ఆపుతుంది. అప్పటినుంచి వాడికి మౌలి అంటే కొంచెం నెగిటివ్ ఫీలింగ్స్. వాడు చాలా చెడ్డోడు, మొరటోడు అని చెప్పేసి వాడు ఇక్కడికి వస్తే బాగుండదు, నేనే కొడతానని అయితే అంటాడు. కరెక్ట్గా అదే టైంకి మౌలి అక్కడికి వస్తాడు. సో అక్కడికి వచ్చిన తర్వాత చిత్రాన్ని తీసుకెళ్ళిపోదని చెప్తుంటే, సో చిత్ర మాట్లాడదాం, ఎందుకు పారిపోతున్నాం, ప్రాబ్లం వస్తే దానికోసం ఆర్ట్ వదిలేస్తావా అని చెప్పేసి చెప్తూ ఉంటుంది. దానికి మౌలి ఒప్పుకోడు. వెంటనే రా అని చెప్పేసి స్టేజ్ తీసుకొని వెళ్ళాలనుకుంటాడు. అప్పుడు శ్వేత ఫియాన్సీ వచ్చేసి అమ్మాయిని ఎందుకు ఇబ్బంది పెడుతున్నా వదిలనగానే అప్పుడు మౌలి విలన్ అయితే కొడతాడు. విలన్ కాదు, సో శ్వేత ఫియాన్సీని. దాంతో ఇంకా చిత్ర నేను రాను వెళ్ళిపో అని చెప్పేసి వీడి దగ్గరికి వెళ్తుంది పడినోడిని లేపడానికి. అప్పుడు మౌలికి కోపం వస్తుంది. తనేంటి నా గురించి ఆలోచించకుండా వాడి గురించి ఆలోచిస్తుంది అని చెప్పేసి వెంటనే తన గ్యారేజ్కి వెళ్ళేసి వేసిన బొమ్మ దగ్గరికి వెళ్ళి దాన్ని తుడిపేసి ఇంకొక బొమ్మ వేస్తాడు. సో ఈ అమ్మాయికి నాకు నచ్చలేదు, నాకు వేరే అమ్మాయి కావాలి, ఎలాంటి క్వాలిటీ ఉండాలంటే 2 నిమిషాలు కూడా నన్ను వదిలి ఉండకూడదు అంటూ ఎటువంటి డెసిషన్స్ లేకుండా నా మీదే డిపెండ్ అవ్వాలి, సో ఏం చేయాలన్నా నేనే ఉండాలన్నట్టుగా ఇంకొక బొమ్మ గీస్తాడు. సో సాంప్రదాయంగా, ట్రెడిషనల్గా. సో ఇప్పుడు చిత్ర ఏంటంటే ఆ లుక్ నుంచి ఈ లుక్లోకి మారిపోద్ది. సో చాలా పొలైట్గా, చాలా ట్రెడిషనల్గా, చాలా ఇన్నోసెంట్గా అనిపిస్తుంది అనమాట. సో ఎప్పుడు మౌలితోనే ఉంటుంది. సో తనకి వంట చేయడం కూడా రాదు, మౌలినే చేసి చూపిస్తుంటాడు. సో ప్రతి చిన్న విషయానికి కూడా డిపెండ్ అయి ఉంటుందన్నమాట. సో అట్లా కొన్ని డేస్కి మౌలికి చిరాకు వస్తుంది. తను బయటికి వెళ్ళాలన్నా, సిగరెట్స్ కాల్చాలన్నా, తన పర్సనల్ లైఫ్ చూసుకోవాలనుకున్నా కూడా ఆ అమ్మాయి వదిలిపెట్టేది కాదు. సో మరీ ఇంత డిపెండెంట్ అయినా కూడా బాగాలేదని చెప్పేసి మళ్ళీ వెంటనే ఆ గ్యారేజ్కి వెళ్ళేసి ఆ బ్రష్తోనే ఇంకొక డయాగ్రామ్ గీస్తాడు. సో తనేంటంటే నన్ను కేరింగ్గా చూసుకోవాలి, తన లైఫ్ తను ఎలా చూసుకుంటుందో నా లైఫ్ నన్ను చూసుకోవడానికి టైం ఇవ్వాలి, ఇంకా నా గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉండాలి, వేరే వాళ్ళు ఎవరితో కూడా ఉండకూడదు అన్నట్టుగా ఊహించుకొని ఆ క్వాలిటీస్తో ఇంకొక పెయింటింగ్ అయితే వేస్తాడు. సో ఆ పెయింటింగ్ ఏంటంటే కొంచెం పాష్గా, కొంచెం ట్రెండీగా ఉంటుందన్నమాట. సో చిత్ర ఇప్పుడు ఆ క్యారెక్టర్లోకి వెళ్ళి బయటకు వస్తుంది. అప్పుడు వచ్చిన తర్వాత ఏంటంటే కొంచెం మౌలికి కూడా నచ్చుతుంది అనమాట. సో తను మౌలిని కేరింగ్గా చూసుకుంటుంది, తన పనులు చేస్తుంది, మౌలి పనులు కూడా చేస్తూ ఉంటుంది. ఇంకా బయట వాళ్ళ గురించి కూడా ఏం ఆలోచించకుండా సో మౌలితోనే ఎప్పుడు టైం స్పెండ్ చేస్తూ తనకి ఇవ్వాల్సిన టైం ఇస్తూ సో బాగా చూసుకుంటుంది అనమాట. ఇంకప్పుడు మళ్ళీ ఆ కాంట్రాక్ట్ గురించి ఒక డిస్కషన్ వస్తుంది. ఇప్పుడు మాత్రం చిత్ర చాలా పొలైట్గా చెప్తుంది. సో నువ్వు అలా చేస్తే మంచిది కాదు, ఇలా చేస్తే మంచిది, నీ ఆర్ట్ గురించి నువ్వు ఎందుకు స్పాయిల్ చేసుకుంటున్నావు, నీ ఆర్ట్ అందరికీ తెలియాలి, నీ మనసులో ఎంత ఆవేదన ఉందో, ఏం ఆలోచిస్తున్నావు అవన్నీ ప్రజలందరికీ తెలియాలి అన్నట్టుగా చాలా గొప్పగా మాట్లాడుతుంది. అదంతా విన్న తర్వాత మౌలి రియలైజ్ అవుతాడు. సో నాతో ఇంతవరకు ఎవరు ఇట్లా మాట్లాడలేదు, నాకు నచ్చింది అన్నట్టుగా. దానికోసం పెయింటింగ్ వేయడానికి రెడీ అయినప్పుడు సో తన మైండ్ ఫ్రెష్గా అనిపిస్తుంది అనమాట, థాట్స్ ఏం రావు. సో అలా కాదు, ఒక 2 డేస్ బయట స్పెండ్ చేసేద్దాము, నువ్వు కొంచెం ఫ్రీ అవుతావు అని చెప్పేసి ఇద్దరు బయటికి వెళ్తారు, తిరుగుతూ ఉంటారు, చాలా బాగుంటుంది. ఆ టైంలో ఒక డాబా దగ్గరికి వెళ్ళి తినడానికి కూర్చున్నప్పుడు పక్కన తాగేసిన ఒక 2-3 బ్యాచ్ ఉంటుంది, రౌడీ బ్యాచ్. సో వాళ్ళు ఏంటంటే చిత్రం చూసి కామెంట్ చేస్తారు. ఇంకప్పుడు చిత్రాన్ని బయటికి పంపించేసి పార్సల్ తీసుకొస్తా అని చెప్పి మౌలి వాళ్ళతో గొడవ పెట్టి కొడతాడనమాట. ఆ కొట్టిన తర్వాత మళ్ళీ చిత్రాకి మౌలికి గొడవ స్టార్ట్ అవుతుంది. సో ఆ కొట్టడం ఏదైతే ఉందో అది చిత్రాకి నచ్చదు. సో నేను ఎంత కేరింగ్గా చూసుకుంటున్నాను, వాళ్ళు ఎవరు ఏదో అన్నంత మాత్రాన జరిగిపోతుందా, నాకేమైనా అయిపోతుందా, కామ్గా వచ్చేయకుండా ఎందుకు గొడవలు, వాళ్ళు ఏమన్నా కత్తులతో పొడిచింటే ఏమో ఉంటుంది మన లైఫ్ అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటుంది. సో నిన్నేమన్నా అంటే నేను ఎందుకు కామ్గా ఉండాలి, నాకు నచ్చట్లేదు, నేను చేసిన ర్యాగింగ్ అన్నట్టుగా మాట్లాడతావు ఎందుకనేసి మౌలి అరుస్తాడు. అవును నువ్వు చేసింది రాంగే, కరెక్ట్ కాదని చెప్పేసి ఇంకా 2-3 పనులు కూడా చెప్తుంది. ఆ కాంట్రాక్ట్ గురించి వదిలేయడం, ఈ గొడవలు పెట్టుకోవడం, నీ గురించి మాత్రం ఆలోచించడం, సెల్ఫిష్గా ఉండడం, ఇవన్నీ తప్పని చెప్తుంది. ఇంకా ఇది కూడా నచ్చక ఇంకా బయటికి వెళ్ళిపోయి గ్యారేజ్కి వెళ్ళిపోతాడు. సో ఈసారి మౌలి ఏం చేస్తాడంటే నేను చెప్పింది కరెక్ట్గా చేసే అమ్మాయి, నాతోనే ఉండే అమ్మాయి, ఎవరి గురించి ఆలోచించకుండా కేవలం బొమ్మలాగే ఉండాలి నా దగ్గర అన్నట్టుగా ఒక పెయింటింగ్ వేస్తాడు. సో యాజ్ ఇట్ ఈస్ బొమ్మలాగే ఉంటుంది అది. సో అట్లాగే ఈ చిత్ర కూడా క్యారెక్టర్ చేంజ్ అయిపోద్ది అనమాట. సో మౌలి ఏం చేసినా కరెక్టే అన్నట్టుగానే చెప్తూ ఉంటుంది. సో తనకి ఫీలింగ్స్ ఉండదు, ఏముండదు, జస్ట్ ప్రాణం ఉంటుంది. ఒక బొమ్మకి లైఫ్ వస్తే ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. సో మౌలి దగ్గర తను ఏం చెప్పినా ఏం చేసినా రైట్ అనేటట్టుగానే చేస్తూ ఉంటుంది. టైంలో మౌలి కొంచెం సెల్ఫిష్ అయిపోతాడు. సో తను చెప్పిందే కరెక్ట్ అన్నట్టు ఇంకెవరు ఏది ఎదురు చెప్పకూడదు అన్నట్టుగా. సో తను చెప్పినట్టు చిత్ర వినడం వల్ల తన్ని వర్షిప్ చేయమని, పూజించమని అయితే చెప్తాడు. సో ఇంకా కూర్చొని ఇంకా హారతలు కూడా ఇస్తుంది. ఆ టైంలో ఇంకా తను కూర్చున్నప్పుడు మెడ పట్టుకొని గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఉంటాడనమాట. అంటే నేను చెప్పిందే రైట్, నేను చేసేదే కరెక్ట్ అన్నట్టుగా చెప్తూ తన మెడ గట్టిగా పట్టుకుంటాడు. సో ఆ టైంలో ఆ షాడో గోడ మీద పడుతుంది.
ఆ షాడో ఎలా కనిపిస్తదంటే మౌలి చిత్రాని పేరు చెప్పుకొని చంపుతున్నట్టుగా అనిపిస్తది. చూసిన తర్వాత మౌలి వెంటనే వదిలేసి చిత్ర వైపు చూస్తూ ఉంటాడు. సో, తను ఏం ఆలోచిస్తున్నాడు? ఎలా ఉండాలనుకుంటున్నాడు? ఎలా ఉంటున్నాడు? ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాడు అన్నట్టుగా. సో, తను చేసిన తప్పులన్నీ తన ముందుకొస్తాయన్నమాట. తన గురించి మాత్రమే ఆలోచిస్తూ ఎదుటి వారి గురించి ఆలోచించకుండా, తన గురించి మంచి చేసే వాళ్ళ గురించి ఆలోచించకుండా తను తప్పు చేస్తున్నాడనైతే అర్థమవుతది. ఇంకా అక్కడితో ఒక రిలీజ్ అవుతాడనమాట. లైఫ్‌లో లవ్ ఉండాలంటే సో, పార్ట్నర్స్ ఇద్దరి మధ్యలో ఒకేలా ఉంటే కుదరదు. ఒకరు ఇంకొకరిని జడ్జ్ చేసినా కూడా కుదరదు. సో 2 డిఫరెంట్ హార్ట్స్ కలిసి ఒకేలా ప్రయాణించినప్పుడే ఆ లైఫ్ బావుంటుంది. లవ్ బావుంటుందని అయితే రియలైజ్ అవుతాడు. సో, ఇంకా ఇట్లాగ డయాగ్రామ్స్ గీసి పెయింటింగ్స్ వల్ల ఏమి ఉండదని చెప్పేసి పెయింట్ బ్రష్‌ని కూడా ఇంచేస్తాడు. సో, ఆ తర్వాత హారిక దగ్గర నుంచి ఒక పెయింటింగ్ పంపిస్తాడు ఆ హోటల్‌కి, శ్వేత హోటల్‌కి. చాలా బావుంటదది. ఒక పెద్ద హార్ట్‌లో అమ్మాయి, అబ్బాయి ఫోటో పెట్టి పెయింటింగ్ ఏస్తాడనమాట. దాన్ని మెయిన్ అట్రాక్షన్‌గా పెట్టి వరల్డ్స్ ఆర్ట్ గ్యాలరీ రోజు దాన్ని చూపిస్తారు. పెయింటింగ్ ఏపిన తర్వాత తను అడవిలోకెళ్ళేసి మామూలుగా తను టైమ్ స్పెండ్ చేయడానికి వెళ్తాడనమాట. అక్కడ వాటర్ ఫాల్స్ దగ్గర ఒక అమ్మాయిని చూస్తాడు. సో, తను చిత్ర అయితే ఏదైతే పెయింటింగ్ ఏస్తాడో అమ్మాయిది. సో, అలాంటి రూపులతోనే ఒక అమ్మాయి ఉంటుంది. సో, తను ఈ మౌలికి కూడా ఫ్యాన్ అనమాట. చూడగానే గుర్తుపడుతుంది. సో, తను లాస్ట్ టైమ్ చూసిన ఓల్డ్ ఆర్ట్ గ్యాలరీలో తన లాస్ట్ పెయింటింగ్ చూస్తుంది. సో, దాని గురించి మీనింగ్ అడిగినప్పుడు మౌలి చెప్తాడనమాట. సో, తను చిన్నప్పటి నుంచి ఎదుర్కొన్న ఇబ్బందులు, తను చూసిన మనుషులు, తను ఏదైతే ప్రేమ కోసం వెతికాడో అది దాని గురించి ఎలా సెల్ఫిష్‌గా మారాడు, చివరిగా రియలైజేషన్ ఎలా అందిందో ఇవన్నీ చెప్తాడనమాట. తర్వాత ఇంకా అక్కడి నుంచి అందరూ వెళ్ళిపోతారు. సో, ఇక్కడితో మూవీ కంప్లీట్ అవుతుంది. ఓకే గైస్, వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.